వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని 10వ తరగతి విద్యార్థులు నిరూపించారు. సర్కారీ బడుల్లోనూ నాణ్యమైన విద్య అందుతుందని, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులున్నారని, తాము సాధించిన మార్కులే నిదర్శనమని వారు ధీమా వ్యక్తం చేశారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందించారు. ఉండవల్లిలోని తన నివాసంలో షైనింగ్ స్టార్స్ 2025 పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ప్రతిభావంతులైన విద్యార్థులను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు తమ ఆనందాన్ని, అనుభవాలను పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. నేను ఎప్పుడుంచో అనుకునేవాడిని, ఎందుకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత లేదు, ఎందుకు ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ రంగంతో ధీటుగా మనం పాఠాలు చెప్పుకోలేకపోతున్నాం. నేను కార్నిగీ మెల్లన్ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు ప్రతి ఎండాకాలం సెలవుల్లో నేను పనిచేసేవాడిని. నాకున్న అవకాశాల మేరకు ఒక సమ్మర్ నేను జర్మనీలో పనిచేశాను. జర్మనీలో చూస్తే ప్రభుత్వ విద్య చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పటి నుంచి అనుకునేవాడిని, ఎందుకు ప్రభుత్వ విద్య మనం నాణ్యత పెంచలేమో అని పదే పదే అనుకునేవాడిని. ప్రత్యేకంగా ఈసారి అవకాశం వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు, గతంలో వేరే శాఖ చేసావు, అది పవన్ అన్న కోరుతున్నారు, మీరు ఏ శాఖ చేయాలనుకుంటున్నారంటే నేను చెప్పాను, విద్యాశాఖ నాకు ఇవ్వండి సార్, ఒక కమిట్మెంట్ తో చేయాలనుకుంటున్నాను. అప్పుడే నన్ను అడిగారు, కఠినమైన శాఖ, యూనియన్స్ ఉంటాయి, నువ్వు చేయగలుగుతావా అని. అందుకే అడుగుతున్నాను సార్. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, ఆల్ ఆఫ్ us హ్యావ్ టు చూజ్ అ రోడ్ లెస్ ట్రావెల్. మీరందరూ అనుకోవచ్చు లోకేష్కి ఏముంది, అన్ని ఉన్నాయి కదా అని. ఎస్, తల్లిదండ్రులు బాగా ప్రోత్సహించారు, నేను ఏ యూనివర్సిటీకి వెళ్ళాలన్నా కూడా గైడ్ చేశారు, బాగా చదివా. కానీ నేను రాజకీయాల్లోకి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయాలంటే 1984 తర్వాత గెలవని నియోజకవర్గంలో నేను 2019లో పోటీ చేశాను. ఓడిపోయా. ఒకరోజు బాధ కలిగింది, రెండో రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కసి పెంచింది. ఇక్కడనే మళ్ళీ పోటీ చేయాలి, గెలవాలని కసితో రెండో రోజు నుంచి పనిచేశా. 5 years కష్టపడ్డా. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా టాప్ 3 మెజారిటీస్ లో నియోజకవర్గం వచ్చింది. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, దెర్ ఇస్ నో రీప్లేస్మెంట్ ఫర్ విల్ పవర్, దెర్ ఇస్ నో రీప్లేస్మెంట్ ఫర్ హార్డ్ వర్క్. తల్లిదండ్రులకు వచ్చేగల ఏ కళ్ళైతే మీరు కన్నారో ఈ రోజు మీ పిల్లలు నెరవేర్చడం జరుగుతుంది. చదువు ఇక్కడతో ఆగకూడదు. ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు అండగా నిలబడుతుంది. మీరు చూస్తే కేవలం స్కూల్ ఎడ్యుకేషనే కాకుండా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో కూడా, అంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు కూడా బలోపేతం చేస్తున్నాం. మీరు మొన్న రిజల్ట్స్ కూడా బాగా వచ్చినాయి, ఒక పక్కన అది చేస్తున్నాం. హైయర్ ఎడ్యుకేషన్ కి వచ్చేగల కూడా సంపూర్ణ ఫీ రీంబర్స్మెంట్ విధానాన్ని మేము ముందరికి తీసుకెళ్తున్నాం. పీజీ ఫీ రీంబర్స్మెంట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గైడ్ లైన్స్ ఫామ్ చేయమని మాకు ఆదేశాలు జారీ చేశారు. అంటే ప్రభుత్వం అన్ని రకాలుగా మీ పిల్లలకి అండగా నిలబడుతుంది. మీ పైన కూడా బాధ్యత ఉంది. పిల్లల్ని మీరు మోటివేట్ చేయాలా, గైడ్ చేయాలా. చాలా క్రిటికల్ ఏజ్ ఇప్పుడు, వచ్చే 2 సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్. సో ఆ గైడెన్స్ అనేది ఎప్పుడు మీరు ఉండాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా, మీరు కేవలం స్టూడెంట్స్ కాదు, మీరందరూ ఈరోజు స్టోరీ టెల్లర్స్. మీరు వెళ్ళాలి, మీరు మీ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లో మీరు మాట్లాడాలి. మీకు ఏదైతే డ్రీమ్ వాల్ చూసా, గ్రాటిట్యూడ్ వాల్ చూసా, ఇవన్నీ మీరు మాట్లాడాలి. మిమ్మల్ని చూసి నెక్స్ట్ జనరేషన్, అంటే నెక్స్ట్ బ్యాచ్ ఇన్స్పైర్ అవ్వాలి. ఆ బాధ్యత ఇక్కడున్న మీ అందరి పైన ఉంది. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ప్రభుత్వ విద్య అనేది ప్రైవేట్ కన్నా తక్కువ కాదనేది చెప్పాల్సిన అవసరం. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ కన్నా మెరుగైందని చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ మనందరి పైన ఉంది. నేను ఎటుకో నా క్యాంపెయిన్ చేస్తాం, మీరు బాధ్యత తీసుకుని ఒక్కొక్కరు మాట్లాడాలి. మీరందరూ ఎటుకో బాగానే యాక్టివ్ గా ఉంటారు. ఐఎమ్ షూర్ ఇక్కడ ఉన్న చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో బాగా యాక్టివ్ గా ఉండుంటారు అనుకుంటున్నా. ఉన్నారా? లేదంటే నో టైం, ఓన్లీ చదివే, ఇంట్లో ఫోన్ ఇవ్వలే, ఎవరికి ఫోన్ కూడా ఇవ్వట్లేదా? బెస్ట్ డెసిషన్ ఇది. ఫోన్ ఎంత తక్కువ వాడితే ఈ వయసులో అంత బెటర్. కానీ మీరు మీ సోషల్ మీడియాలో యాక్టివిస్ట్ గా మారి ప్రభుత్వ పాఠశాలల గురించి మీరు అందరూ మాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను.